డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఫంక్షన్ హాల్లో షర్మిల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా పలువురు ఏఐసీసీ పెద్దలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఫంక్షన్ హాల్లో షర్మిల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా పలువురు ఏఐసీసీ పెద్దలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఏపీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో త్వరలో చాలా మంది చేరబోతున్నారని ఏపీపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే దానిపై ఇప్పటికే తాను షర్మిల మాట్లాడుకున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాతో చాలా మంది టచ్ లో ఉన్నారని, వైసీపీ నుంచి ఎవరెవరు వస్తారనే విషయాలను షర్మిలే చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనుండగా ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా పలువురు ఏఐసీసీ పెద్దలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఇవాళ మధ్యాహ్నం పీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల ఆంధ్రరత్న భవన్ కు చేరుకోనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి షర్మిల చేరుకుంటారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా హోదాలో తొలిసారిగా ఆమె ప్రధానంగా విజయవాడకి రానున్న నేపథ్యంలోని భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ముమ్మర ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. గన్నవరం విమానాశ్రయానికి 9:30 షర్మిల చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ ర్యాలీని కాంగ్రెస్ ప్లాన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి భారీ ర్యాలీ ద్వారా ఆమె విజయవాడలోని కానూరులో ఉన్న ఆహ్వాన ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు. ఇటు కడప నుంచి ఆమెతో పాటు కేవీపీ రామచంద్రరావు అట్లాగే రఘువీరారెడ్డి కూడా వస్తున్నారు. అంటే భారీ ర్యాలీ తర్వాత ఆమె ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోని ఆమె పాల్గొనడంతో పాటు ఆమె ప్రసంగించబోతున్నారు. అయితే ఈ మొత్తం ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శులు మయ్యప్పన్ అట్లాగే క్రిస్టోఫర్ తిలక్ అట్లాగే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యూసీ సభ్యులు కూడా పాల్గొబోతున్నారు. పలువురు షర్మిల సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అనంతరం ఈ భారీ కార్యకర్తల సభ తర్వాత ఆమె మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోని ఆంధ్రరత్న భవన్ కు వెళ్తారు. ఆంధ్రరత్న భవన్ లోని ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఏపీ కాంగ్రెస్ నేతల సమక్షంలోని షర్మిల తొలి బాధ్యతలు తీసుకుంటారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతోని తొలి సమావేశాన్ని ఆంధ్రరత్న భవన్ లోని షర్మిల నిర్వహిస్తారు. పార్టీ ముందు ఏ విధంగా బలోపేతం అవ్వాలి ఏపీలో అనే దానిపై కూడా పూర్తిగా ఆమె దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా సాయంత్రం 5 గంటల సమయంలోని హైదరాబాద్ తిరిగి షర్మిల వెళ్ళబోతున్నారు. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఈ రోజు 3 గంటల సమయంలో బాధ్యతలు తీసుకుంటారు. అందుకంటే ముందు కాంగ్రెస్ శ్రేణుల సభలో ఆమె పాల్గొన్న తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఏపీలోని కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల తర్వాత పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. విభజన నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి ఏపీలో కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు చాలా పెద్ద బాధ్యతను అప్పచెప్పిందని చెప్పుకోవచ్చు. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల
ఎంతవరకు పార్టీని మరింత బలోపేతం చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బాధ్యతల తర్వాత పార్టీకి సంబంధించి కార్యక్రమాలపై కూడా ఆమె ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవరాల్ చూసినట్టయితే మరి కాసేపట్లో ఆమె కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతోని కానూరులోని ఒక ఫంక్షన్ హాల్లోని కార్యకర్తల సమావేశం ఉంది. ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలోనే ఆంధ్రోత్తర భవన్ లోని ఏబీపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.